అలా మనం గమనించినట్లయితే ఇక్కడ ఆదిత్యుని తర్వాత మళ్ళీ శివతత్వాన్ని చూపిస్తూ శివుని పంచముఖాలని ధ్యానించమని చెప్పారు. ఇక్కడ పరమేశ్వరుని పంచముఖములుగా ధ్యానించడం, శివారాధన చేసేటప్పుడు పంచముఖ స్వరూపంగా ధ్యానించాలి. లింగం కూడా మనం లింగారాధన చేసినప్పుడు కూడా పంచముఖ స్వరూప శివుణ్ణి అందులో ధ్యానిస్తాం. పంచభక్త్రం త్రినేత్రం అని చెప్తాం. ఇక్కడ పంచభక్త్రముల గురించి చెప్తున్నారు. నేను నిన్న చెప్పినట్లు ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే మీరందరూ ధ్యానిస్తున్న పద్ధతులు విందాం. ఇది ఒక జ్యోతిని వెలిగించినప్పుడు ఆ జ్యోతి ఎలాగ నలుదిక్కులు చూస్తూ ఊర్ధ్వ దిశను చూస్తూ ఉంటుందో ఈ 5 ముఖములు అలాగే ఉంటాయి. 4 దిక్కుల వైపు 4, ఊర్ధ్వ దిశగా 1. 4 దిక్కులు ఉన్నవి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష, పైన ఉన్నటువంటిది ఈశాన్వదనం. ఈ పంచముఖములు వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు. వీళ్ళు సృష్టి స్థితి లయాదులు చేస్తున్నటువంటి పంచకృత్య శక్తులు. వీళ్ళు పరమేశ్వరుని యొక్క పంచకృత్య శక్తులు. వీళ్ళకి సంబంధించిన పంచబ్రహ్మ మంత్రములు వేదములో ఉన్నాయి. సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః నుంచి ఈశాన సర్విద్యానం వరకు చెప్పబడుతున్న పంచబ్రహ్మ మంత్రములు. అసలు ఈ పంచబ్రహ్మలకు సంబంధించి పంచబ్రహ్మోపనిషత్తులకు ఉపనిషత్తు కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు సృష్టిని నడిపే శక్తులన్నీ ఆ మంత్రాల్లో ఉన్నాయండి. మొత్తం విశ్వ విజ్ఞానం ఆ మంత్రంలో పెట్టారు ఋషులు. తెలుసా మీకు?